వాలిడేషన్ చట్టం రద్దు చేయాలని కోరుతూ న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న జాతీయ స్థాయి ఆందోళనకు మద్దతుగా కాకినాడ నగరంలో ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కాకినాడ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. నేడు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగు ధర్నాకు మద్దతుగా కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం మరియు BSNL గేటు వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించబడింది. తదుపరి హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి బయలుదేరి కాకినాడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద డిమాండ్స్ అమలు చేయాలని ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ సంఘం నాయకులు జీవి లక్ష్మీనారాయణ, డి మాణిక్యాలరావు, CH రామారావు, M కూర్మారావు, N త్రినాథరావు, S భాస్కర్రావు, డేగల వీరభద్రరావు, CH విజయ్ మున్నేశ్వరరావు, BSNL తరపున సురేష్ రెడ్డి, M శ్రీరామ్మూర్తి, SK బాబ్జీ బాబురావు, హుస్సేన్, N అప్పారావు, సుభాన్, కొప్పిశెట్టి సత్యనారాయణ, APRPA కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ GSN రెడ్డి పాల్గొన్నారు. ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డిస్ట్రిక్ట్ తరపు చైర్మన్ BSNL P మహేశ్వరరావు, కన్వీనర్ తురగా సూర్యారావు, ఫైనాన్స్ కార్యదర్శి రాష్ట్రీయ సంచార్ నిగమ్ BSNL DLN శాస్త్రి నేడు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగు ధర్నాకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఇలా కలుపుకుని వెళ్ళింది నాకు ఎంతో ఆనందంగా ఉంది. పెద్దలతో పరిచయం మనకి అందరి సహకారం ఎప్పుడు ఐకమత్యంగా మనందరం ఒకరికొకరు అందరూ కలిస్తేనే మనకి బలం. ముఖ్యంగా ఏంటంటే ఈవేళ మిగతా డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి. కోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులు ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే మొట్టమొదటి మెయిన్ డిమాండ్ ఏంటంటే పెన్షన్ వాలిడేషన్ బిల్లు గవర్నమెంట్ గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశపెట్టేసి ఎవరికి ఏమీ తెలియకుండా కామ్గా ప్రవేశపెట్టేసి అది బయటకు రావడానికి 2 రోజులు పెట్టింది. అందరూ అయ్యో అలా గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశపెట్టి అందులో దుర్మార్గమైన ఆలోచనలు కొత్త పెన్షన్కి మాత్రమే వర్తించి 126 నుంచి ఎఫెక్ట్ అయ్యేలా ఇచ్చి ఇంకా ముందు వాళ్ళకి ఎఫెక్ట్ లేకుండా చేద్దామన్న దురాలోచనతో ఉన్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది. అనేక ఆధారాలను బట్టి అర్థమవుతుంది. అని చేత మా గవర్నమెంట్ని ఆ పెన్షన్ వ్యాలిడిటీ బిల్లు ఇమీడియట్గా రద్దు చేయాలని కోరుతున్నాం. 8th పే కమిషన్ ఇప్పటిదాకా ఉన్న పెన్షనర్స్ అందరికీ వర్తింపజేస్తున్నారు. ఇప్పుడు పెన్షన్లో చాలామంది ఆందోళన భయాలు ఏంటంటే 126 రిటైర్ అయ్యే వాళ్ళకి వర్తింపజేస్తే ఇప్పుడు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారంటే బ్యాంక్ పెన్షనర్స్ BSNL అది మన్నించాలి సోదరులు ఎవరు BSNL పెన్షనర్స్కి వీళ్ళు చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా 2017 నుంచి వేజ్ రివిజన్ జరగాలి. ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మాకు 60 నుంచి జరిగింది. ఎంతోమంది ఇచ్చారు పెట్టుకుంటే వాళ్ళు BSNL వాళ్ళకి మహా అన్యాయం చేసి వాళ్ళు ఇదొక కమాండ్ DOT కింద ఉండేవారు. నాకు తెలిసిన DOT BSNLకి ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకైతే కార్పొరేట్ కాబట్టి వాళ్ళకి చెప్పడానికి అర్థం ఉంది అప్ప. కానీ వీళ్ళకి ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకి అన్యాయం చేసేయడం మహా అత్యంత దారుణమైన విషయం. వాళ్ళు ఇవ్వలేదు. 8వ వేతన సంఘం అయితే రండి శ్రీనివాస్ గారు 8వ వేతన సంఘం అయితే కొత్తగా నియమించబడ్డది. కానీ 3వ వేతన సంఘం 2017లోనే ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి ఈ యొక్క టెన్యూర్ ఆఫ్ ది పీరియడ్ వేతన సంఘం యొక్క టెన్యూర్ ఆఫ్ ది పీరియడ్ 2017 నుంచి 8/10/2025గా నిర్ధారించబడింది. గమనించవలసిన కోరుతున్నాం. కాబట్టి తప్పకుండా మన హక్కుని ఏ ప్రభుత్వం కూడా తీసివేయజాలదు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి చట్టాలు సుప్రీంకోర్టులో మనకు బలంగా మనకి సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి వీ హ్యావ్ ఫైల్ ఏ కంప్లైంట్ ఇన్ ది సుప్రీంకోర్టు. ఏమైనా ఫైల్ చేస్తున్నాం? అత్యున్నతమైన లాయర్ అయినటువంటి కపిల్ సిబాల్ గారి ఆధ్వర్యంలో ఈ సుప్రీంకోర్టులో ఈ ఫైల్ విత్డ్రా వేయాలి. ఈ ప్రభుత్వం చేసినటువంటి బిల్లుని విత్డ్రా చేయాలనేటటువంటి కార్యక్రమంతో వర్కౌట్ చేయడం జరిగింది. దానికి ముందు హైకోర్టులో వేయాలా, సుప్రీంకోర్టు మీమాంస చర్చ జరుగుతుంది. తప్పకుండా దానికి సంబంధించిన అమౌంట్ అన్ని జిల్లాల నుంచి కూడా 50,000 రూపాయలు పంపించమన్నారు. ఖర్చుకి తప్పకుండా మనం 40,000 రూపాయల వరకు కూడా ఈ జిల్లాల నుంచి మనం ఢిల్లీకి పంపించడం జరిగిందని ఈ సందర్భంగా మనం చేస్తూ మన హక్కుని ఎవరు కూడా పోగొట్టగలరు. మన అందరూ ఐక్యంగా పోరాడితే ఈ దేశ సంపదకు వారసులు మనం. ఈ దేశం మనది. ఈ దేశ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఉద్యోగులు పెన్షనర్స్ అందరూ కూడా ఐక్యంగా పోరాడితే తప్పకుండా మనం సాధించవచ్చునని ఈ సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ మనం ఈరోజు ఇక్కడ ముఖ్యంగా దీనికి చైర్మన్గా మా వి మహేశ్వరరావు గారు BSNL ఆయన చైర్మన్, నేను కన్వీనర్ ప్రసాద్ సూర్యారావు నేను కన్వీనర్, అలాగే ఫైనాన్స్ సెక్రటరీగా DLN శాస్త్రి గారు ముగ్గురు కూడా ఇక్కడ ఏకగ్రీవంగా విజయం. ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి దానిలో మనం ముఖ్యంగా మాకు ఏంటంటే 8వ వేతన సంఘం అందరికీ వర్తింపు చేయాలని, అదే పార్లమెంట్లో రకమైన వాలిడేషన్ రద్దు చేయాలని ఈ 2 ఐటమ్స్ మీద ఈ విషయం. అలాగే ఈరోజు సానా సతీష్ బాబు గారికి MP గారికి లెటర్ ఇస్తాం అనుకున్నాం. ఆయన క్యాంప్ వెళ్ళడం వలన ఆ ఆఫీస్కి పంపించుకున్నారు. PA గారు చెప్పి ఈరోజు పోస్ట్లో అది పంపించాం. ఈరోజు మహేశ్వరరావు గారు ఉమామహేశ్వరరావు గారు ఈరోజు ఈ